హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి వంటకాలు. నేను మీ విజయ. ఈరోజు కోడి కాళ్ళ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నానండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి చేసిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అలాగే నేను మీకు చూపిస్తున్నటువంటి క్వాలిటీలో జీలకర్ర, ఈ రెండు తీసుకుని మనము లైట్గా వేయించుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరి, సన్నగా కట్ చేసినటువంటి ఎండు కొబ్బరి 2 స్పూన్స్, లవంగాలు 5-6, దాల్చిన చెక్క 2, ఇలాచి వేసుకుని ఈ విధంగా మనము లైట్గా వేయించుకోవాలి. అలాగే మీకు చూపించిన విధంగా అల్లం, ఎల్లిగడ్డ కూడా సరిపడా తీసుకోవాలి. ఇవి మనం మిక్సీ పెట్టుకుందామండి. ఈలోపు కోడి కాళ్ళు మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలామంది అలాగే వండేస్తున్నారనమాట. సో ఇది మనకు హెల్త్కి మంచిది కాదని నేను మీకు చెప్పటం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఈ కాళ్ళ మీద ఉన్నటువంటి పొట్టు మనకు త్వరగా అరగదు, కాబట్టి తినేటప్పుడు కూడా అది మనకు నోట్లో తగులుతూ చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో మనం అలా తినకూడదండి. సో ఈ విధంగా మీకు చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట తినటానికి కూడా, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనము స్టవ్ మీద లైట్గా వేడి చేసి ఈ విధంగా లాగినట్లయితే మనకు పొట్టు, పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సో లైట్గా వేడి చేసుకుని మనము ఎన్నైతే వండుకోవాలని అనుకుంటున్నామో అన్ని కాళ్ళను ఈ విధంగా వేడి చేసి పైన పొట్టును మనము క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్లీన్ చేసిన తర్వాత మనము గోర్లు కూడా కట్ చేసేసుకోవాలండి. డైరెక్ట్గా వండుకోకూడదనమాట. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎట్లా అంటే నేను చూపిస్తున్నాను చూడండి. గోర్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము మంచి ఫుడ్ తింటున్నామంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందండి. సో టేస్ట్గా ఉన్న ఫుడ్ తింటమే కాదు, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనము చూడాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే అలా వండుకోవటం మంచిది కాదని నేను చెప్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా చిన్న లైట్గా శక తలిగితే చాలు అనమాట. చక్కగా పైన పొట్టు నీట్గా వచ్చేస్తుంది. సో కొంచెం పనేనండి, కష్టం అనుకోకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి కూర మనకు రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ విధంగా మనము వండుకోవాలనుకున్నటువంటి అన్ని కాళ్ళను క్లీన్ చేసుకోవాలి. ముందు మనం వేయించుకున్నటువంటి దినుసులు, అల్లం, ఎల్లిగడ్డ కలిపి మనము మిక్సీ ఈ విధంగా వేసుకోవాలండి, పేస్ట్. అలాగే కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది తక్కువ ఆయిల్ వాడతారు, కొంతమంది సరిపడా వాడతారు. సో మీకు నచ్చిన విధంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్, అలాగే 2 బద్దలుగా చీరినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి లైట్గా చిన్న మంట మీదే వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసినటువంటి పేస్ట్ ఒక 2 స్పూన్స్ మనము ఇప్పుడు వేసుకుందాం. ఈ పేస్ట్ కూడా చక్కగా వేగనివ్వాలండి. అప్పుడే కర్రీ మంచి సువాసన వస్తుందన్నమాట. ఆ స్మెల్కి మనకు ఆకలి వేసేస్తుంది, అంత మంచి వాసన వస్తుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేగితే. అలాగే వేగిన తర్వాత పసుపు కూడా సరిపడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత మనము గోర్లు కట్ చేసి పైన పొట్టు తీసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాక ఈ కాళ్ళను ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఈ రెసిపీకి మంచి టేస్ట్ని ఇచ్చేది కల్లుప్పు అండి. సో మీ దగ్గర లేకపోతే సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసాను. ఇలా కల్లుప్పు వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఒక 3 టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసి మొత్తం కలిసే విధంగా తిప్పుకున్న తర్వాత జస్ట్ పైన అలా 1 నిమిషం వరకు మనము కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసి మనం సరిపడా కారం వేసుకోవాలి. సో నేను వేస్తున్నటువంటి కారంలోనే ధనియాల పొడి, ఆవ పొడి,
ఇవన్నీ కలిసి ఉంటాయండి. సో నేను కారంలోనే కలుపుకున్నాను కాబట్టి వేయట్లేదు. మీ దగ్గర ఉన్నట్లయితే ధనియా పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం. అలాగే కారము, మనము మిక్సీ వేసుకున్నటువంటి మిగిలిన పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవి వేసి ముక్కలకు బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనం ఒకసారి కలుపుకుందామండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసి మనం ఒక 2 విజిల్స్ రానిస్తే మనకు కోడి కాళ్ళ కుర్మా రెడీ అయినట్లేనండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.